లక్షలు లక్షలు పెట్టి చదివించింది వాళ్ళ తల్లి, లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతలోకాలపోయింది, అనంతలోకాలపోయిందన్నా. ఆమెను ఎవరు చదువుకునేది? ముగ్గురు కారణం. నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ. కొండా విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు నేను తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్లో 5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్డు ఏడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగిరా? కేవలం ప్రజలు ఎవరైనా అడిగిరా? అడగలేరు. మాజీ మంత్రి సుమితాంద్ర రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీ పట్టించుకుంటే రోడ్డు వేసింటే ఈరోజు ఇంతమంది పానాలు ఇవ్వకుండే. రోహిత్ అన్న చెప్పన్నా, ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం. మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం, ఎంత ట్రాఫిక్ పోతుంది మేడం? రోడ్ ఏదో పెద్ద చేసినావు మేడం, ఎన్నేళ్ళు అయింది మేడం? నీవు ఊకే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం, పని చూపి మేడం. ఇప్పటికైనా కళ్ళు జరుగు మేడం. పోయినా 17 మంది ఆక్రోశంతో చెప్తున్నా మేడం, మీ మీద కసి లేదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేవెళ్లలో తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడానికే ప్రధాన కారణమని చెప్తున్నారు. రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు పైన ఎలాంటి చర్య తీసుకోకపోవడం, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి 2019-20లోనే శాంక్షన్ అయ్యింది రోడ్డు, ల్యాండ్ అక్విజిషన్ అయ్యింది. ఒక చెట్లు గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే కేసు వేసిరో వాళ్ళతోటి కూర్చొని వాళ్ళను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చెట్లకు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చేయగలుగుతామని గవర్నమెంటు ఆలోచించి, సీఎం కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఆలోచించి వాళ్ళతో చర్చ చేసి ఆ కేసు విత్డ్రా చేయగలిగితే ఇప్పటి వరకు రోడ్ అయిపోయేది. కానీ స్టేట్ గవర్నమెంట్ 2 ఏళ్ళు అవుతుంది వచ్చి ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఏముంది అంటే ఆయన పదవి కాపాడుకోవాలి, అక్కడ పైన కప్పం కట్టాలి, ఎట్లా కట్టాలనే దాని మీదనే ఉన్నది తప్ప రోడ్డు మీద స్థానికుల మీద. రోజు పొద్దున్న లేచి ఆయన నియోజకవర్గం ఇదే రోడ్లు వెళ్తాడు, సీఎం రోజు ఇదే రోడ్లు వెళ్తాడు, పబ్లిక్ని అందరినీ ఆపేసి రోడ్డు క్లీన్ చేసుకొని వెళ్తాడు. ఈ పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తారు, ఎందుకంటే సీఎం కాబట్టి. ఇది వెనకట రిచ్ లైన్ హైవే అమ్మా, నిజాం జమానా కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది, ఏదో పాత జమానా కార్లు 30 కిలోమీటర్ పోయేది. అది వంకర్ తింకర్ హైవే ఎందుకంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక వెనకటి హైవే, బ్రిడ్జ్ ఉండదు. ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని వంకర్ తింకర్ పోతుంది. ఇన్నేళ్ళు దాన్నే వెడల్పు చేస్తున్నారు. 2017లో నేను ఎంపీ ఉన్నప్పుడు 2017 నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండు. దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో 10 హైవేలను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసిన, హైవే శాంక్షన్ చేసిన, ల్యాండ్ అక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్లో చేసింది, నల్గొండలో చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్ళు డీలే. వాళ్ళకేంది వాళ్ళకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది, కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. నేను బీఆర్ఎస్ నుండి తీసుకొచ్చిన, గతంలో ఉన్నప్పుడు 2017లో తీసుకొచ్చిన. 18 తర్వాత నేను లేకుంటే ఎంపీ, నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్ళు వాళ్ళు అక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జిటి వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా వంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్లో పోయేటట్టు అక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు. ఉన్నారు, మీరు ఆ పాత ఎంపీని అడగండి. అవునా, ఈ రోజు ఎక్కువైతున్నాయి, ఎందుకంటే వెనకట లేకుండా ఇంతమంది. అవును, అందుకే హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు, దానివల్ల డిలే అయింది. కరీంనగర్లో అయినా ఇది ఒకటే కాదు, 10-11 హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు. ఎందుకు? కరీంనగర్లో అయినా, నల్గొండలో అయినా అంతటైనాయి, ఇక్కడ ఎందుకు కాలేదు? అక్విజిషన్ బాధ్యత ఎవరిది? పాత్ర ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే? టీఆర్ఎస్, ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని, వాళ్ళు అక్వైర్ చేయలేదు.
లాస్ట్కు మొన్న అక్వైర్ చేస్తాం 100% ప్రయత్నం కాదు. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాము. ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలనో కూడా చెప్పినాము. ఒంకర్ తిక్కర్ దాన్ని చక్కగా చేయాలి. వాళ్ళు ఒంకర్ తిక్కర్ దాన్ని అట్లనే వెడల్పు చేసి అక్వైర్ చేసిండు. ఎందుకు వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్. అట్లనే వెడల్పు చేస్తే వందలాది ఏండ్ల మర్రి చెట్లు పోతున్నాయి. దాని మీద ఎవరో యాక్టివిస్టులు వచ్చి మా లోకల్ కాదు, ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి, పర్యావరణం నష్టమవుతుంది, వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు. ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించినాం. అయినా కూడా ఇప్పుడు కేసు విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. అయినా కూడా మేము మర్రి చెట్లను వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవెళ్ళ చుట్టూ బైపాస్ ఉంది, అది ఆల్రెడీ మొదలైంది. చూడండి, అజీజ్ నగర్ ఇక్కడ బైపాస్ అన్నీ మొదలైనాయి. ఎక్కడెక్కడ మర్రి చెట్ల ప్రాబ్లం లేదు ఆల్రెడీ. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది. 1.5 years అయిపోతుంది. కానీ దీన్ని ముఖ్య 90% కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం.